ఇంకరా వీళ్ళందరూ అక్కడి నుంచి వస్తున్న వాళ్ళే. హలో, ఈరోజు అయితే పెంచులకోన వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇదే పెంచులకోన 27 కిలోమీటర్లు. ఇటు స్ట్రైట్కి వెళ్తే మాకు రాజంపేట వస్తుంది. ఈ దారి అంతా పెంచులకోన రోడ్డు చాలా బాగుంటుంది. మొత్తం ఏ గుంతలు కానీ గతుకులు లేకుండా స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట. పైన ఉండే చూడరకి అక్కడ కనబడుతుంది కదా, అదే అనమాట వాటర్ ఫాల్స్. అక్కడికే ఇప్పుడు మనం వెళ్ళబోయేది. దారిలో తినడానికి లెమన్ వాటర్. ఇది గుడి. ఈ గుడి పక్కన నుంచే ఈ దారి ఉంటుంది. ఈ దారి అమ్మటే వెళ్ళామంటే అద్దం మనకు పైన కనబడతా ఉంటాయి కదా వాటర్. ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. జనాభా చూడండి, వీళ్ళందరూ అక్కడి నుంచి వస్తున్న వాళ్ళే. ఫ్యామిలీలుగా అసలు చాలామంది చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు అయితే అందరూ వస్తారు. ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు కూడా వస్తారు. ఇక్కడ చూడడానికి వస్తారు కదా పెంచులకోనకి. ఒక 2 days బ్యాక్ మొంతా తుఫాన్ అని ఒకటి పడింది ఇక్కడ. అప్పుడైతే అసలు ఎవరిని అలౌ చేయలేదు. ఈ ఫ్లో కూడా స్ట్రీమ్ కొద్దిగా ఎక్కువగా ఉండింది అప్పుడు, అందుకని ఎవరిని అలౌ చేయలేదు. ఇప్పుడు మాత్రం కొద్దిగా తగ్గింది. తుఫాన్ దగ్గర 2 రోజులు అయింది అందుకని. ఇంకరా దారిలో తిన్నామని తెచ్చాం బొప్పాయికాయ. నేను దూరం నుంచే నేను ఎక్స్పెక్ట్ చేశాను ఈ కోతులు కొండముచ్చులు ఇవి ఉంటాయి ఆడైనా కూర్చొని తినేద్దాం. నేను వీడియోలో పడి మాట్లాడుతూ చూపిస్తూ వస్తా ఉన్నాను. అది నా ఈజీగా వెళ్ళిపోయింది, కవర్ పట్టేసుకునింది. ఇంకేం చేయాలి వదిలేసాం. దూరం నుంచే చాలా దగ్గరగా అనిపిస్తుంది అసలు. ఇది చూసేదానికి చాలా దగ్గరగా ఉంది కదా, కానీ మనం ఏడు నుంచి కూడా అక్కడికి దాదాపు ఒక 1 to 2 kilometers వరకు నడవాల్సి వస్తుంది. ఇది గుండం అంటారు. ఈ గుండాలు ఒక 5 ఉంటాయి అన్నమాట వాటర్ ఫాల్ చేరేలోపు. 5వ గుండం దగ్గర వాటర్ ఫాల్ ఉంటుంది అన్నమాట. ఈ మధ్యలో మనం 4 క్రాస్ చేయాలి. ఇది గుండం నెంబర్ 1. ఇది ఒక చిన్న స్ట్రీమ్ వచ్చి ఇక్కడ వస్తుంది కదా, ఇది గుండం నెంబర్ 2 అంటారు. గుండం 3 ఇది గుండం 3. ఇక మధ్యలో ఒక గుండం మాత్రమే ఉంది. ఆ తర్వాత మనకు డైరెక్ట్ ఫాలే వస్తుంది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఫైనలీ వచ్చేసాము. అసలు ఈ ట్రెక్కింగ్ ఈ దారి అంతా కొంచెం గందరగోళంగా ఉంది కానీ బట్ ఈ వ్యూస్ కోసం అసలు రావచ్చు అనిపిస్తుంది. చూడండి ఫాల్ అసలు అదిరిపోయింది కదా, అంత ఎత్తు నుంచి పడతా ఉంటే. ఇది 4th గుండం. అసలు ఈ వ్యూ అయితే అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది. ఈ కొండల చుట్టుపక్కల చూసేదానికి కానీ చాలా బాగుంటుంది. కానీ పైకి వెళ్ళేదానికైతే దారి ఉంది కానీ అది కొంచెం రిస్కీ దారి. అదైతే అసలు రికమెండెడే కాదు. మునగాలంటే ఈ కొలం లాగా ఇక్కడే మునగచ్చు. అక్కడికి వెళ్ళి ఆ ఫాల్ దగ్గర ఫోటోలు తీసుకోవచ్చు. ఇది కొండల్లోంచి వచ్చే నీళ్లు కావడం వల్ల అసలు ఇవి ఉన్నాయండి, ఎంత చలిగా ఉన్నాయంటే అసలు అడుగు పెడితే అసలు ఐస్ గడ్డలు ఉన్నట్టున్నాయి. నాకు ప్లేస్ అయితే అసలు మాత్రం చాలా బాగుంటుందండి. ఈ జనసందోహంతో అసలు కోలాహలంగా ఉంది ఈ వాటర్ ఫాల్స్ అంతా. ఇది యాక్చువల్గా రాపూర్ నుంచి 25 kilometers దూరంలోనే ఉంటుంది.
నెల్లూరు నుంచి అయితే ఒక 70 to 80 కిలోమీటర్స్ వస్తుంది. చాలా బాగుంటుంది ప్లేస్. 1.5 కిలోమీటర్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వరకు ట్రెక్కింగ్ ఉంటుంది. వచ్చిన తర్వాత ఈ ఫాల్స్ దానికైతే మనకైతే ఫుల్ వర్త్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, స్కూల్ చిల్డ్రన్స్ కూడా వస్తుంటారు ఎక్కువ మంది. చాలా బాగుంటుందండి. ఇదైతే మస్ట్ విజిట్ ప్లేస్. చూసారుగా ఈ వీడియోని, మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. సూపర్ సూపర్ అన్న ఎలా ఉన్నా? సూపర్.